వెల్కమ్ టు లర్న్ విత్ డిపి. మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే ఒక పీడిఎఫ్ని వర్డ్ ఫైల్కి ఎలా కన్వర్ట్ చేస్తాం అనేది ఎంత సింపుల్గా చేయగలము అనేదాన్ని మనం ఈ వీడియోలో నేర్చుకుంటాం. ఈ స్కిల్ని మీరు ఈ ఫైవర్ వెబ్సైట్స్లో సమ్ అదర్ ఫ్రీలాన్సర్ వెబ్సైట్స్లో యూజ్ చేసి మనీ కూడా ఎర్న్ చేసే ఆప్షన్స్ అయితే ఉంటుంది. వాళ్ళకైతే మ్యాక్సిమం చాలామందికి ఈ స్కిల్స్ అంటే ఈ వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్లో మనం పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసి వర్డ్కి కన్వర్ట్ చేసి ఇచ్చే ఆప్షన్స్ అనేది చాలామందికి తెలిసిండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ వర్క్ని మొత్తం టైప్ చేయాలా అనే ఆలోచనతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వర్క్గా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఆ వర్క్ని మనం ఎంత సింప్లిఫై చేసి మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది మన టాస్క్ ఇక్కడ. అది ఎంత ఈజీగా మనం ఈ చేయగలము అనేది ఈ వీడియోలో మనం చూస్తాం. దానికోసం ఏం చేస్తారంటే నేను ఇప్పుడు మొబైల్లో చేస్తున్నాను, మీరు డెస్క్టాప్లో అయినా సేమ్ ప్రాసెసే చేయాల్సింది. మన గూగుల్లోకి వెళ్ళండి. నేను క్రోమ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడికి వెళ్ళి ఐ లవ్ పీడిఎఫ్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఇది చాలా ఫేమస్ పీడిఎఫ్ ఫైల్స్కి. ఈ ఒక పీడిఎఫ్ని మనం ఏమైనా చేయగలం. పీడిఎఫ్ని వర్డ్కి కన్వర్ట్ చేయొచ్చు, పీపీటీగా కన్వర్ట్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, మెర్జ్ చేసుకోవచ్చు, రెండు పీడిఎఫ్ని మెర్జ్ చేసుకోవచ్చు, జేపీజీ ఇమేజెస్ని పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇట్లాంటి చాలా ఆప్షన్స్ అనేది మనము ఈ ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్లో చేసుకోవచ్చు. నేను మీకు ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇలా సెర్చ్ చేశారంటే మనకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఆ ఫస్ట్ వెబ్సైట్ అనేది క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే మనకు చాలా ఆప్షన్స్ అనేది కనిపిస్తుంది. ఫస్ట్ వన్ చూసారంటే మెర్జ్ పీడిఎఫ్. మన దగ్గర ఒక 2-3 పీడిఎఫ్స్ ఉంది. ఆ మూడింటిని ఒకే పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవాలా, ఏది ఫస్ట్ రావాలా, ఏ పీడిఎఫ్ ఫస్ట్ రావాలా, సెకండ్ రావాలా, థర్డ్ రావాలా అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అక్కడే. లేదు ఒక పీడిఎఫ్ ఉంది, దాన్ని స్ప్లిట్ చేసుకోవాలా, 2-3 పీడిఎఫ్గా స్ప్లిట్ చేసుకోవాలా అంటే కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, మీరు మెయిల్ చేయాలనుకోండి, ఒక 20-30 ఎంబీకి పైన ఎక్కువ ఉంది, ఒక 40 ఎంబీ 50 ఎంబీ ఉంది, లేదు అది మనం మెయిల్ చేయాలంటే డ్రైవ్లోకి వెళ్ళి సెండ్ అవుతుంది. అట్లా కాకుండా మీరు కంప్రెస్ చేసుకోవచ్చు. క్వాలిటీ కొంచెం తగ్గుతుంది, అయినా మీరు కంప్రెస్ చేసుకొని నీట్గా పీడిఎఫ్ ఫైల్ని పంపించుకోవచ్చు. కంప్రెస్ చేసి పీడిఎఫ్ అనేది పంపించుకోవచ్చు. ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, దాన్ని వర్డ్కి కన్వర్ట్ చేసుకోవాలా. ఒక పీడిఎఫ్ ఫైల్ని మీరు మొత్తం కూర్చొని టైప్ చేసుకుంటా అలైన్మెంట్ చేసుకుంటా ఉండడం కంటే బెస్ట్ ఆప్షన్ ఆ పీడిఎఫ్ ఫైల్ని సేమ్ అట్లే వర్డ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్షన్లో మనకి ఒక 2 ఆప్షన్స్ అనేది ఉంటుంది. నార్మల్గా పీడిఎఫ్ టు వర్డ్ కన్వర్ట్ చేసినామంటే ఏమవుతుందంటే డేటా మొత్తం ఇమేజ్గా ఇన్సర్ట్ అయిపోతుంది వర్డ్ ఫైల్లో. వర్డ్గానే కన్వర్ట్ అయి ఉంటుంది, బట్ ఇమేజెస్గా పేజ్గా ఇన్సర్ట్ అయిపోయి ఉంటుంది. దాన్ని ఏం ఎడిట్ చేయలేం. అట్లా జరిగినా మనకు వేస్టే. దానికనేసి ఒక ఆప్షన్ ఉంది, అది నేను మీకు ఈ వీడియో లాస్ట్లో అనేది చూపిస్తాను. దానికి ఎలా చేయాలా ఈ వెబ్సైట్లో ఇప్పుడు కొత్తగా అయితే ఇచ్చిండారు, అదైతే నేను వాడలేదు. నేను వేరే వెబ్సైట్లో ఎలా చేస్తామనేది నేను చూపిస్తాను మీకు లాస్ట్లో. పీడిఎఫ్ టు వర్డ్, ఒక పీడిఎఫ్ ఫైల్ని వర్డ్కి ఎలా కన్వర్ట్ చేయాలా, సమ్టైమ్స్ అది కన్వర్ట్ అయ్యి ఇమేజెస్గా ఇన్సర్ట్ అయిపోయి ఉంటే దాన్ని ఎలా మార్చుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఒక పీడిఎఫ్ ఫైల్ని పవర్ పాయింట్కి ప్రజెంటేషన్గా మార్చుకోవచ్చు. ఒక 10 పేజెస్ ఉంది, దాన్ని 10 స్లైడ్స్గా మార్చుకోవచ్చు. అలా కూడా చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్ ఫైల్ ఉంది, ఎక్సెల్ ఆ డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఎక్సెల్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ పీడిఎఫ్ ఫైల్ ఎక్సెల్గా మారిపోతుంది, అలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. వర్డ్ని పీడిఎఫ్, ఇది నార్మల్గా అందరూ చేస్తారు, వర్డ్లోనే చేసుకోవచ్చు. డైరెక్ట్గా వర్డ్ నుంచి పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్ని పీడిఎఫ్గా మార్చుకోవచ్చు. ఇది కూడా సింపులే. మనము ఎట్లయితే పీడిఎఫ్ని పవర్ పాయింట్కి మారుస్తామో అదేలాగా పవర్ పాయింట్ని కూడా పీడిఎఫ్కి మార్చుకోవచ్చు. సేమ్ అదేలాగా చూడండి, అన్నీ ఆపోజిట్ వైస్ వర్సాలో ఉంటుంది. ఎక్సెల్ని పీడిఎఫ్కి మార్చుకోవచ్చు, పీడిఎఫ్ని ఎక్సెల్కి మార్చుకోవచ్చు. పీడిఎఫ్లో ఏదైతే వర్క్ చేయాలో అన్నీ ఇక్కడే చేసుకోవచ్చు. ఎడిట్ పీడిఎఫ్ అంటే టెక్స్ట్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, దాంట్లో ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే దాన్ని హైలైట్ చేయాలంటే హైలైట్ చేసుకోవచ్చు. ఏదైనా రాయాలంటే మనము ఫ్రీ హ్యాండ్తో రాయాలంటే కూడా రాసుకోవచ్చు. అలా పీడిఎఫ్ని ఎడిట్ చేసుకోవచ్చు. మీ దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ ఉంది, దాన్ని ఇమేజ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక 10 పేజెస్ ఉంది, 10 ఇమేజెస్గా కన్వర్ట్ అయ్యి మీకు వచ్చేస్తుంది. ఆ ఇమేజెస్ని మళ్ళీ మీరు పీడిఎఫ్కి మార్చుకోవచ్చు. దాంట్లో ఒక పేజ్ని డిలీట్ చేసి సేమ్ అదేలాగా జేపీజీని పీడిఎఫ్కి మార్చుకోవచ్చు. లేదు మీ దగ్గర ఒక 10 ఇమేజెస్ ఉంది, దాన్ని పీడిఎఫ్కి కన్వర్ట్ చేసుకోవాలా, జేపీజీ టు పీడిఎఫ్ ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. పీడిఎఫ్లో సిగ్నేచర్ చేయాలా, మీరు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కావాలంటే ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ చేసుకోవచ్చు. వాటర్ మార్క్ అంటే మీకు తెలుసు, వాటర్ మార్క్ మనము వెనకాల వస్తుంది చూసినారా, వర్డ్లో చేసేటప్పుడు వాటర్ మార్క్ వేస్తాం.
మన ఫైల్ ఎవరు ఎడిట్ చేసినా ఏం చేసినా మన ఫైల్ అనేది వాళ్ళకి అందరికీ తెలిసేలాగా వెనకాల మన పేర్లు పెట్టేస్తాం. అది వాటర్ మార్క్ కావాలంటే వాటర్ మార్క్ చేసుకోవచ్చు. పోర్ట్రేట్లో ఉండే పీడిఎఫ్ని ల్యాండ్స్కేప్కి మార్చుకోవడం, ల్యాండ్స్కేప్లో ఉండేదాన్ని పోర్ట్రేట్కి మార్చుకోవడం, ఇట్లాంటిది చేసుకోవచ్చు. హెచ్టిఎంఎల్ అంటే ఈ వెబ్సైట్ బిల్డర్స్కి ఐడియా ఉంటుంది. హెచ్టిఎంఎల్ని పీడిఎఫ్కి కన్వర్ట్ చేసి వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. ఒక పీడిఎఫ్ ప్రొటెక్టెడ్ పీడిఎఫ్ ఉంటుంది. మోస్ట్ ప్రొటెక్టెడ్ ఈ ఆధార్ది అవన్నీ కొంచెం అన్లాక్ చేయలేము. సింపుల్గా ఏదైనా యాప్స్ యూస్ చేసి లాక్ చేసింటారు చూసినారా, ఆ పీడిఎఫ్స్ని కావాలంటే మీరు అన్లాక్ చేసుకోవచ్చు. అన్లాక్ పీడిఎఫ్ యూస్ చేసి ప్రొటెక్ట్ పీడిఎఫ్ అన్లాక్లో ఉంది పీడిఎఫ్, నేను దాన్ని మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. ఆర్గనైజ్ పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ పేజెస్ అనేది మీరు స్కాన్ చేసేటప్పుడు ఏం చేసింటారంటే ఫస్ట్ ఉండాల్సిన పేజ్ థర్డ్ ప్లేస్లో, థర్డ్ ఉండాల్సిన పేజ్ సెకండ్లో ఉండాల్సింది ఫస్ట్లో, అట్లా జిగ్జాగ్ మారిపోయి ఉంటుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి స్కాన్ చేసుకోవాలంటే మీ దగ్గర ఒరిజినల్ కాపీ ఉండాలి. సమ్టైమ్స్ ఒరిజినల్ కాపీ మనము పోస్ట్ ఏదైనా చేసేసి ఉంటాం, ఒరిజినల్ కాపీ లేనట్టి సిచ్యువేషన్స్లో అట్లా ఆల్టరేట్ ప్లేసెస్ని మార్చాలంటే ఇట్స్ హార్డ్లీ ఇంపాసిబుల్, చాలా కష్టం అవుతుంది. అట్లాంటి టైంలో ఈ పీడిఎఫ్ని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. పేజెస్ని ఫ్రంట్లో రావాల్సింది ఫ్రంట్లో, అది మనం ఇక్కడ ఆర్గనైజ్ పీడిఎఫ్లో చేసుకోవచ్చు. PDF/A ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇచ్చేస్తారు చూడండి, మీకు ట్రాన్స్ఫార్మ్ యువర్ PDF టు PDF/A దట్ ఈస్ ISO స్టాండర్డ్ వర్షన్కి. మన స్టాండర్డ్స్ అనేది కొంచెం ఉంటుంది కదా, ఆ స్టాండర్డ్స్ తగినట్లు దాన్ని మనం మార్చుకోవచ్చు, పీడిఎఫ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. రిపేర్ పీడిఎఫ్ అంటే ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పీడిఎఫ్ అనేది కరప్ట్ అయింది అనుకోండి, ఆ పీడిఎఫ్ని మనం రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా ఇక్కడే చూడండి, రిపేర్ టూల్ అంటే ఇది ఒక రిపేర్ టూల్ లాగా. ఏదైనా మన పీడిఎఫ్లో ప్రాబ్లం వచ్చింది అట్లాంటి టైంలో ఆ కరప్ట్ అయిన పీడిఎఫ్ని రిటర్న్ బ్యాక్ చేసుకోవచ్చు. పేజ్ నెంబర్స్, మనము వర్డ్ ఫైల్లో పేజ్ నెంబర్స్ పెట్టిండము, ప్రింట్ తీసేసింటాం, దాన్ని స్కాన్ చేసింటాం, దానికి పేజ్ నెంబర్స్ లేకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన సీనియర్ అథారిటీస్ ఎవరైనా విత్ పేజ్ నెంబర్స్ కావాలంటారు, మళ్ళీ మనము తర్వాత ఏం చేస్తాము, మళ్ళీ పేజ్ నెంబర్స్ యాడ్ చేసి దాన్ని స్కాన్ చేసి ప్రింట్ తీసి స్కాన్ చేయడం, అది కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మనం పేజ్ నెంబర్స్ అనేది ఇక్కడి నుంచే యాడ్ చేసుకోవచ్చు. స్కాన్ టు పీడిఎఫ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు క్యామ్ స్కానర్స్ యూస్ చేస్తున్నాం, ఇప్పుడు డాక్యుమెంట్ స్కానర్స్. ఆ స్కానర్స్ యూస్ చేసి ఎట్లయితే ఒక హార్డ్ కాపీని మనం సాఫ్ట్ కాపీకి కన్వర్ట్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. ఈ OCR PDF ఇదే నేను ఇక్కడ చెప్పాలనుకున్నది. ఏదంటే PDF టు వర్డ్లో చెప్పాను చూసినారా, సమ్టైమ్స్ మనము వర్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేసినామంటే ఏమవుతుందంటే ఎక్స్ట్రాక్ట్ అయిన వర్డ్ అని ఇమేజెస్గా స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. అట్లా కాకుండా నాకు వర్డ్ ఫార్మేట్లోనే కావాలంటే ఈ OCR వీళ్ళే ఇచ్చారు చూడండి, న్యూగా ఇచ్చారు దీనికి నేను సపరేట్గా ఒక వెబ్సైట్ అనేది యూస్ చేస్తా ఉన్నాను. ఆ వెబ్సైట్ అనేది నేను మీకు చూపిస్తాను. OCR ఎట్లా పెద్ద ఫైల్స్ని కూడా సమ్టైమ్స్ ఇక్కడ ప్రీమియం అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. మనం OCRని వర్డ్ ఫైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసేకి, వర్డ్కి కన్వర్ట్ చేసేకి. అది నేను మీకు ఎలా అనేది చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మెర్జ్ PDF అనుకోండి, 2 PDF 3 PDFs ఉంది, మెర్జ్ చేసుకోవాలా, సెలెక్ట్ PDF క్లిక్ చేస్తున్నాను, మీడియాకి వెళ్తాం, మీడియాలో మన ఫైల్స్ డాక్యుమెంట్స్కి వెళ్తాం, రీసెంట్ ఫైల్స్లో నేను ఒక శాంపుల్కి ఒక 2 PDFs అనేది డౌన్లోడ్ చేసుకున్నాను, శాంపుల్ 1 డమ్మీ 1 అనేసి. మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేస్తాను, తర్వాత క్లిక్ చేసినామంటే మీడియా, ఇంకొక ఫైల్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారంటే ఫస్ట్ మనకి శాంపుల్ అనే ఫైల్ వస్తుంది, నెక్స్ట్ డమ్మీ అనే ఫైల్ వస్తుంది. ఫస్ట్ పేజ్ ఇది నాకు శాంపుల్ అనేది, సెకండ్ పేజ్ డమ్మీ. అట్లా కాకుండా నాకు డమ్మీ అనేది ఫస్ట్ పేజ్ రావాలా, శాంపుల్ అనేది సెకండ్ పేజ్ రావాలనుకోండి, ఇక్కడ A to Z యారో మార్క్ ఉంది చూసినారా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయాలా. ఒక్క నిమిషం ఉండండి, ఇక్కడ యారో మార్క్ ఉంది చూసినారా, ఆ యారో మార్క్ మీద క్లిక్ చేయాలా. యారో మార్క్ మీద క్లిక్ చేసినారంటే మీకు మారుతుంది చూడండి. ఒక్క సెకండ్ ఉండండి, దీన్ని క్లిక్ చేసినారంటే ఇప్పుడు డమ్మీ శాంపుల్, లేదు నాకు ఆల్టర్నేట్ కావాలా శాంపుల్ డమ్మీ, ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు. లేదు నేను ఇంకొక PDF యాడ్ చేయాలా, ప్లస్ పైన క్లిక్ చేస్తారు, మీడియా
ఇంకొకసారి ఆ ఫైల్ని నేను ఇన్సర్ట్ చేస్తాను. ఇప్పుడు 3 ఫైల్స్ వచ్చింది. ఇట్లా కూడా మీరు మార్చుకోవచ్చు పైకి కిందకి. నాకు స్టార్టింగ్లో డమ్మీ కావాలా, ఎండ్లో డమ్మీ కావాలా, లాస్ట్ మిడిల్లో శాంపుల్ ఉండాలా, ఇట్లా మెర్జ్ చేసుకోవచ్చు. మెర్జ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తాను. మీరు మళ్ళీ డౌన్లోడ్ మెర్జ్డ్ పీడిఎఫ్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది. సమ్ టైమ్స్ ఎప్పుడో ఒక్కొక్కసారి డౌన్లోడ్ కాదు, మీరు మెర్జ్డ్ పీడిఎఫ్ క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మ్యాక్సిమం అదే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. చూసాము ఉండండి డౌన్లోడ్ అవుతుందా లేదా. డెస్క్టాప్లో అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, నేను డౌన్లోడ్ మెర్జ్డ్ పీడిఎఫ్ క్లిక్ చేస్తున్నాను. డౌన్లోడ్ అగైన్. ఇప్పుడు చూసారంటే మనం మెర్జ్ చేసింది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది. చూసారంటే డమ్మీ, శాంపుల్ది, డమ్మీ చూసినారా. ఇట్లా మనకి డమ్మీలో శాంపుల్లో 2 పేజెస్ ఉన్నింది. ఆ 2 పేజెస్ ఫస్ట్ డమ్మీ వస్తుంది, సెకండ్ శాంపుల్, లాస్ట్ కూడా డమ్మీ. ఇట్లా మనము పీడిఎఫ్ని మెర్జ్ చేసుకోవచ్చు. ఈ మెర్జ్ చేసిన పీడిఎఫ్ని మళ్ళీ స్ప్లిట్ చేసుకోవాలా, అది కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. స్ప్లిట్ పీడిఎఫ్, సెలెక్ట్ పీడిఎఫ్. ఇప్పుడు రీసెంట్గా చేసిన దాన్ని మనము స్ప్లిట్ చేసేకి చూస్తాం. ఇక్కడ చూడండి, దీన్ని నేను స్ప్లిట్ చేయాలనుకుంటున్నాను. 1, 4 స్ప్లిట్ పీడిఎఫ్. ఆ 2 స్ప్లిట్ అయిపోతుంది. ఇట్లా మీరే అన్నీ ఒక్కొక్కటిగా ట్రై చేసినారంటే కూడా మీకే ఐడియా వచ్చేస్తుంది. స్ప్లిట్ పీడిఎఫ్ అనేసి ఇస్తున్నాను. ఇక్కడ చూసారంటే స్ప్లిట్ అయిపోయి ఉంటుంది. ఇట్లా మన డౌన్లోడ్స్లో చూపిస్తే ఐడియా వస్తుంది. చూడండి, ఇప్పుడు డమ్మీలే మనకు 3 సార్లు ఉంది. ఇది శాంపుల్ డమ్మీ అనేది నేను ఇప్పుడు మీకు చూపించడం దానికోసం డౌన్లోడ్ చేసింది. ఆ తర్వాత మనం ఒక మెర్జ్ చేసినాము. మెర్జ్ చేసిన దాన్ని 2గా స్ప్లిట్ చేసినాము ఇప్పుడు. ఓకేనా. ఇప్పుడు మన దగ్గర 3 ఫైల్స్ ఉంది. ఒకటి మెర్జ్ చేసినాం, ఇంకా 2 వచ్చి ఇక్కడ స్ప్లిట్ చేసుకున్నాం. ఓకేనా. ఇట్లా మీరు మెర్జ్ చేసుకోవచ్చు, స్ప్లిట్ చేసుకోవచ్చు, ఫైల్ని వర్డ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. పీడిఎఫ్ టు వర్డ్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అదొక దాంట్లో ఓసిఆర్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, నేను దాని గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వెబ్సైట్ కావాలంటే మీకు చూపిస్తాను చూడండి. నేను లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా, దానికోసం నేను ఓసిఆర్ ఆన్లైన్ ఈ వెబ్సైట్లోకి వెళ్ళినారంటే మీకు పీడిఎఫ్ని వర్డ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ ఫార్మేట్లో ఉన్న ఇమేజ్గా అక్కడ మీరు కన్వర్ట్ చేసినప్పుడు అది ఇమేజెస్గా ఇన్సెట్ అయిపోయినా ఇక్కడ వచ్చి ఆన్లైన్ ఓసిఆర్ క్లిక్ చేసి మీరు చేసినారంటే మీకు పీడిఎఫ్ ఫైల్స్ కానీ వర్డ్ ఫైల్కి ఈజీగా కన్వర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కామెంట్స్లో మీ డౌట్స్ని అడుగుతున్నారు. మ్యాక్సిమం నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లోనా చెప్పండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లర్న్ విత్ డిపి.